రాజకీయ స్వార్థం కోసం ద్వేషం పెంచుతున్నారు. మోదీ బీజేపీపై సోనియా ఫైర్. ప్రమాదంలో రాజ్యాంగం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వివక్షకు గురవుతున్నారు. ద్వేషాన్ని అబద్ధాలను తిరస్కరించండి. అన్ని వర్గాల ఉన్నతి కోసం కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపు. ఇది కాదుగా 80 సంవత్సరాలుగా 78 సంవత్సరాలుగా అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి కోసం ఓటేయండి, అన్ని వర్గాల ప్రజలను మేము సమానంగా చూస్తాం. ఇది కాదు. నీ మోడీ కానీ మీరు కానీ ఒక హామీ ఇవ్వండి. మోడీ ఏమంటాడు? ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే మతం అంటాడు కదా. ఒకే కులం అని చేయరు. మీకు దమ్ముంటే ఒక్క కులమే, ఇక ఇన్ని కులాలు ఉండద్దు. చలో మేము కూడా ఒప్పుకుంటాను. ఒకే దేశం, ఒకే పౌరసత్వం, ఒకే మతం, చలో ఒకే కులం. ఇక ఇన్ని కులాలు ఉండద్దు. ఇక ఇన్ని కులాలు ఉండద్దు. ఇన్ని కులాల పేరుతోటి మీకు రిజర్వేషన్లు ఇస్తాం, ఈ మోడీ వస్తే రిజర్వేషన్లు పోతాయి అంటారు కదా. మాకు రిజర్వేషన్లు వద్దు. ఇక కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు వద్దు. మీకు దమ్ముంటే ఒక కులం, ఒక మతం, ఒక దేశం, ఒక పౌరసత్వం, ఇది చేయరుగా. మీ దమ్ముంటే చేయరు చూద్దాం. మోడీ నువ్వు అంటున్నావుగా హిందువులం అందరం బంధువులమే అంటాను. భారతదేశంలో హిందువులంతా కలిసి ఒకటే క్యాస్ట్ ఉండాలి. ఒకటి ధనవంతుడు ఉండాలి, ఇంకోటి పేద అని ఉండాలి. ఈ పేదలను అప్పుడు నువ్వు ధనవంతులుగా మార్చాలి. గప్పుడు నువ్వు విశ్వగురువు అవుతావు. గప్పుడు ఈ దేశానికి నువ్వు ఒక మార్గదర్శి అవుతావు. కులాలు కులాలే ఉన్నాయి, మతాలు మతాలే ఉన్నాయి, హిందువులం బంధువులం అంటున్నావు. హిందువులం బంధువులం అని ఓవైపు నువ్వు విద్వేషం పెంచుతా అంటే ఇక వీళ్ళు ఏం చేస్తారు? మతం పేరు మీద వాళ్ళు రాయకేం చేస్తాను కానీ, కాబట్టి మేము డెవలప్ చేస్తాం, అభివృద్ధి చేస్తాం. 78 సంవత్సరాలకి ఇదే పాట కాంగ్రెస్ పార్టీది. ఒకటే పాట, పేదోళ్ళని ధనవంతులని చేస్తాం, పేదోళ్ళని ధనవంతులని చేస్తాం, పేదోళ్ళని ధనవంతులని చేస్తామని. ఇంకా ఇందిరమ్మ ఇండ్లు, పందికొక్కులు ఉండే ఇండ్ల లాంటి ఇందిరమ్మ ఇల్లు ఇస్తానంటారు, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తానంటారు. బస్సు టికెట్లు కూడా కొనుక్కోలేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ సృష్టించింది. 10-15 రూపాయలు పెట్టి కూడా మా స్త్రీలు, మా మహిళలు టికెట్ కొనలేరు అన్నట్టు మీ బతుకులు ఇంతే, మీకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని వాళ్ళకి తక్కువ చేసింది. రోజు ఎక్కువ చేయలే. వాళ్ళని ఎక్కువ చేయాలంటే ఏం చేయాలి? పార్లమెంట్లో వాళ్ళకి సగం సీట్లు ఇవ్వాలి మహిళలకు, ఎమ్మెల్యే సీట్లలో సగం సీట్లు ఇవ్వాలి మహిళలకు, ఎంపీ సీట్లలో సగం సీట్లు ఇవ్వాలి మహిళలకు, స్థానిక ఎన్నికల్లో సగం సీట్లు ఇవ్వాలి మహిళలకు. అది ఇయ్యరు. ఇక్కడ మాత్రం సోనియా గాంధీ ఈమె మొత్తం పార్టీని చేతిలో పెట్టుకొని దేశాన్ని చేతిలో పెట్టుకోవచ్చు. మరి మిగతా మహిళలు అట్లా పెట్టుకోవద్దా చేతిలో అధికారం? ఒక రాహుల్ గాంధీ అమ్మగారే ఈ దేశాన్ని పరిపాలించాలి, ఆమె చేతుల్నే మొత్తం అందరు కీలు బొమ్మలు లెక్క ఉండాలి. ఇది సమానత్వమా? ఎట్లా సమానత్వం అయితే ఇది వివక్ష కాదా? ఇది కూడా 100% వివక్ష ఇది. కాబట్టి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ రెండు దొంగ పార్టీలే. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. నేను మరీ రోజు చెప్తున్నా, ఒక తల్లికి పుట్టిన కవలలే బీజేపీ కాంగ్రెస్. ఈ రెండు పార్టీలు ఎట్టి పరిస్థితులు నమ్మద్దు. ఈ రెండు పార్టీలు దేశంలో భూస్థాపితం అయితే తప్పించి అటు కులం పోదు, ఇటు మత పిచ్చిపోదు. కులాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ అయితే, మతాన్ని పెంచి పోషించింది బీజేపీ పార్టీ. ఈ రెండు పార్టీలు ఒకడు కుల మాట్లాడతాడు, ఒకడు మత మాట్లాడతాడు. ఇది బాగా గమనించండి. ఎందుకంటే వీళ్ళ రాజకీయం మొత్తం కులం మీదనే ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళది, బీజేపీ వాళ్ళది మతం మీద ఉంటుంది. రెండు కవలలే, విషపు కవలలు ఈ భారతదేశానికి. అవి రెండు